స్త్రీ అలాగే ఉంటున్నది, ప్రభు వెంట వస్తున్నది. దావీదు కుమారుడా నన్ను కరుణించమంటే ఏం పట్టించుకోవట్లా. యేసయ్య పట్టించుకోవట్లా. అటు నిజంగా పట్టించుకోలేదా? పట్టించుకుంటాడు. కాకపోతే మన విశ్వాసాన్ని ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. విశ్వాసాన్ని ఏం చేస్తాడా? పరీక్షిస్తాడు. అయితే శిష్యులు ఏమన్నారంటే ఎవరు పంపించేయండి అని చెప్పేసి అంటే ప్రభు ఒక్క మాట కూడా సమాధానము చెప్పకుండా అలాగా వెళ్తూ ఉన్నాడు. ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి వెళ్తూ ఉంటే ఏమేం చేసింది? యేసయ్య పాదాల మీద పడింది. చూడండి, ఆయనంత ప్రేమగల దేవుడు, ఆయనంత జాలిగల దేవుడు, ఆయన తను ఆశ్రయించి వాడిని వదిలిపెట్టాడు. చూడండి ఎంత ప్రేమగల దేవుడు. అప్పుడు అన్నాడు ప్రభు, ఒక మాట చెప్తున్నాడు. ఇప్పుడు జోసెఫ్ చదివాడు కదా వాక్యము, చూడండి ఒకసారి ఇది ఏమంటున్నాడంటే 25వ వచనం. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయం చెయ్యమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేటి యుక్తం కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల పళ్ళ మీద నుండి పడు మొక్కలు తినుడు కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోని ఆమె కుమార్తె స్వస్థత పొందెను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆమె విశ్వాసంతో యేసయ్యని మొక్కుతుంది, పాదాలకు, అయ్యా నాకు సహాయం చేయయ్యా, నువ్వు కూడా అలాగే అడగాలి, నువ్వు కూడా అలాగే ప్రార్థించాలి. తల్లివైన నీవు నీ బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. తండ్రివైన నీవు నీ యొక్క కుటుంబం కొరకు, నీ భార్య బిడ్డల కొరకు, నీ తల్లిదండ్రుల కొరకు, నీ సంఘం కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ప్రభు వాగ్దానం ఏంటి? నేను విడువను ఎడబాయను. వాగ్దానం ఉంది కదా, ఆయన విడిచిపెట్టేవాడు కాదు. తనను ఆశ్రయించి వారికి ఆయన సహాయము చేసేవాడై ఉన్నాడు. కాబట్టి ఆ ప్రభు అన్నాడు, మరి యజమానుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఆ యొక్క రొట్టె తీసుకొని, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలు వేటి యుక్తం కాదు. కుక్క పిల్లలకు వేయకూడదు, పిల్లలకే పెట్టాలి. కుక్క పిల్లలకు వేయకూడదు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, బ్రెడ్ ఉంది నీ ఇంట్లో, నీ చిన్నపిల్లలు పెడతావు కానీ చిన్నపిల్లలు పెడతావు, అంతేగాని ఇంట్లో అక్కడ ఉన్నట్టు కుక్క పిల్లలకి వేస్తావా? వేయవు. ఎందుకని? అది ఆ రొట్టె బిడ్డలకు పెట్టాలి కానీ కుక్క పిల్లలకి వేయకూడదు. అంటే అప్పుడు ఆమంటున్నది, ప్రభువా తన యజమానుడు ఆ టేబుల్ మీద నుండి పడే రొట్టె కుక్కలు అవి కుక్క పిల్లలు తింటాయి కదా ప్రభువా, కుక్క పిల్లలే తింటాయి కదా, చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా, అయిన తింటాయి కదా ప్రభువా అని మరలా ఆమంది. ప్రభు ఆశ్చర్యపోయాడు. ఆమె సమాధానానికి ఆశ్చర్యపోయాడు. ఇక్కడ యజమానుడు ఎవరు? ప్రభు యజమానుడు. ఆయన పిల్లలు ఎవరు? వాస్తవంగా యూదులు ఆయన పిల్లలు, ఇశ్రాయేలు ప్రజలు ఆయన పిల్లలు. వాళ్ళ కోసం వచ్చాడు. మనమెవరిమి? అన్యులమి. మనకి ప్రభుని గురించి మనకు తెలియదు. అయితే యేసయ్య ఇప్పుడు అందరూ రక్షించబడాలి. మనమందరం ఆయన నమ్ముకున్న బిడ్డలు అందరూ కూడా ఆయన బిడ్డలమే. కాబట్టి ఇప్పుడు ప్రభు వాక్యం ఏంటి? దేవుడు లోకమునెంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసించి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి అందరినీ ప్రేమిస్తున్నాడు. అందరూ అంతటా రక్షించబడాలి. అది దేవుని యొక్క సంకల్పం. కాబట్టి ఆ ఇశ్రాయేలు ప్రజలు ఆయన పిల్లలైతే ఆ పిల్లలు ఎవరు? కుక్క పిల్లలు అన్నాడు కదా, అన్యులమైన మనమే అన్యులము. కాబట్టి మనకి యేసయ్య గురించి తెలియదు. అయితే చూడండి, వాటికి కూడా ఆమె ఇచ్చిన సమాధానాన్ని బట్టి ఎంతగా ప్రభు సంతోషపడి నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసం గొప్పది అని అన్నాడు. అని ప్రభు ఏమంటున్నాడు? అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోని ఆమె కుమార్తె స్వస్థత పొందాను. చూడండి, దేవుడు వెళ్ళి ఎవరైనా ముట్టాడా? ఒక కుమార్తె ఎక్కడో ఇంట్లో ఉన్నది. కానీ ప్రభు ఏమన్నాడు? నీ విశ్వాసమే. మనకు మన విశ్వాసం ఉంటుంది కదా. చూడండి, యేసయ్య మాటలు మనం వింటున్నప్పుడు రుచికరంగా ఉండాలి. ఆయన మాటలు మనం వింటున్నప్పుడు ఆశ్చర్యకరంగా ఉండాలి. చూడండి, ఆమె యేసయ్య గురించి విన్నది, ప్రత్యక్షంగా యేసు ప్రభువును చూస్తున్నది. చూసి
ఆయనకు మొక్కింది, అయ్యా నాకు సహాయం చేయి. దావీదు కుమారుడా చూడు ఎంతగా ప్రార్థన చేసేటప్పుడు నువ్వు కూడా ప్రార్థన చేయాలి, నువ్వు మొరపెట్టాలి. వేకువజామున రేయి మొదటి జామున లేచి ఆయన సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేయాలి. నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో మనకి తెలియదు. అందరం కూడా ఏదో ఒక పని నిమిత్తం వెళ్తారు. పొలం పనులకు వెళ్ళొచ్చు, లేకపోతే ఉద్యోగానికి వెళ్ళొచ్చు, కాలేజీకి స్కూల్కి వెళ్ళొచ్చు, సేవకు వెళ్ళొచ్చు, ఎక్కడైనా మనం ప్రయాణం వెళ్తూ ఉంటాం. కానీ మనం కాపాడేవారు రాజాకి రాజు, ప్రభువులకు ప్రభు, జీవముల దేవుడు మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నాడు. దేవుడు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలాంటి విశ్వాసం నీకుందా? అలాంటి విశ్వాసము మనకు ఉండాలి. నా ప్రభు నన్ను రక్షిస్తాడు, నా ప్రభు నా బిడ్డలు కాపాడుతాడు అని విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయాలి. పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. యాకోబు ఎలా ప్రార్థన చేశాడు? నీవు నన్ను ఆశ్రయిస్తేనే కానీ నిన్ను విడవను అన్నాడు. చూడండి, అలాగా నువ్వు పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు ఈ కనాను స్త్రీ ఎలాంటి గొప్ప ఆశీర్వాదం సంపాదించుకున్నది. రొట్టె ముక్కలు ఆనాటి దినాల్లో ఏలియా గారికి ఒక విధవరాలు రొట్టె ముక్క ఇచ్చింది. ఆశీర్వాదం. రొట్టె ముక్క దేనికి సూచన? ఆశీర్వాదం. 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి ప్రభు దీవించాడు, ఆశీర్వదించాడు? ఎన్ని వేల మంది తిన్నారు? 5,000 మంది. 5,000 మంది తినగా ఇంకా ఎన్ని గంపలు మిగిలాయి? 12 గంపలు మిగిలాయి. దేవుడు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. విన్న వాక్యం మన హృదయాల్లో భద్రం చేసుకోవాలి. ఆ రొట్టె మొక్క ఆశీర్వాదానికి గుర్తు. ఇప్పుడు రొట్టె మొక్క యజమానుని అడుగుతుంది. ఈమె అన్ని రాదు. చూడండి, ఇప్పుడు యజమాను ప్రభువుని అడుగుతున్నది. ఆ రోజేమో భక్తుడిని ఏలియాని అడిగింది. ఇప్పుడు ఈరోజు అదే అన్ని రాదు, ఆశీర్వాదం పోగొట్టుకున్నారు. మరలా ఇప్పుడు ఆశీర్వాదం కొరకు ప్రభువుని అడుగుతూ ఉన్నది. చూడండి, కాబట్టి ఎలాంటి మర్మాలు మనం చూస్తున్నాము ఈ టాపిక్లో? కనాను స్త్రీ. మరి ఆమె యొక్క విశ్వాసాన్ని మనం గమనించినప్పుడు ఎంతో దృఢంగా పట్టుదలగా ఉన్నది. ఆమె అనుకున్నది సాధించింది. వాస్తవంగా ఆమె ఎవరు? అన్యురాలు. ఆమె ఎవరమ్మా? అన్యురాలు. అన్యులంటే ఈ యూదులకి చాలా డిస్టెన్స్గా ఉంటారు. వాడు చాలా పాపంలో ఉన్నటువంటి వాడు, విగ్రహారాధన చేసే కుటుంబం. కనాను స్త్రీ వాళ్ళ సంతానం విగ్రహారాధన చేస్తారు. మరి అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఆ స్త్రీ ఆమె విశ్వాసాన్ని బట్టి ఎంతగా ఆశీర్వదించబడింది. తన బిడ్డ